ముందుగా చికెన్ని నీట్గా కడుక్కొని శుభ్రం చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తర్వాత దీనికి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఇలా కలిపి పక్కన ఉంచుకోవాలి. 2 ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను మెంతులు, 4 చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేసి ఇలా ఫ్రై చేసి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని దీనిలో శనగ నూనె పోసుకోవాలి. 1 కప్పు హీట్ ఎక్కిందండి. మనం కొంచెం కొంచెంగా చికెన్ని వేసుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇది మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అదే నూనెలో ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం చిల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మిక్సీ వేసి పెట్టుకున్నాం గరం మసాలా పౌడర్, సాల్ట్ అండి, కారము, మనం ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తం వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. పెద్ద సైజు ఒక నిమ్మకాయ పెద్ద సైజు తీసుకున్నానండి. ఇలా పిండుకున్నాను. మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం